హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఇడ్లీ రుబ్బుతో దిబ్బ రొట్టె ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎప్పుడు ఇడ్లీ, దోస కాకుండా అప్పుడప్పుడు ఈ దిబ్బ రొట్టెని కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది అండ్ హెల్తీ కూడా. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు: కప్పు ఇడ్లీ రుబ్బు, అరకప్పు క్యారెట్ తురుము, కట్ చేసుకున్న ఉల్లిపాయలు అరకప్పు, ఆయిల్, జీలకర్ర, గరం మసాలా, కట్ చేసుకున్న కొత్తిమీర, కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం తరుగు, సాల్ట్. ఇప్పుడు వీటి తయారీ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లోకి ముందుగా సిద్ధంగా ఉంచుకున్న ఇడ్లీ రుబ్బును ఈ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదే బౌల్లోకి తరిగిన ఉల్లిపాయలను వేసుకుందాం. పచ్చిమిర్చిని వేద్దాం, కట్ చేసుకున్నవి. కట్ చేసుకున్న కరివేపాకుని వేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాం. తరిగిన అల్లాన్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి జీలకర్రని వేద్దాం. ఇప్పుడు ఇందులోకి గరం మసాలాను వేసుకుందాం. క్యారెట్ తురుమును కూడా ఇందులోకి వేసుకుందాం. చివరిగా సాల్ట్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ రుబ్బులోకి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మరీ పలచగా కాకుండా తిక్కుగా కాకుండా నేను చూపించిన విధంగా ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంతో దిబ్బ రొట్టె ఎలా వేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కళాయి పెడదాం. కళాయిలో అయితే దిబ్బ రొట్టె బాగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కళాయి కొంచెం హీట్ అయ్యాక ఈ కళాయిలోకి ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ముందుగా మనం సిద్ధంగా ఉంచుకున్న ఈ దిబ్బ రొట్టె ప్యాటర్న్ తీసుకొని 2 గరిటెలు ఈ కళాయిలోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న ఈ ప్యాటర్న్ను ఇలా నెమ్మదిగా సర్దుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఈ రొట్టెను గోల్డెన్ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కళాయిపై మూత పెట్టుకుందాం. కొంచెంసేపు వేయించుకుందాం. ఇప్పుడు మూత తీసుకుందాం. ఇప్పుడు ఈ అట్టు చుట్టూ ఇలా ఆయిల్ వేసుకుందాం. ఒకసారి మూత పెట్టుకుందాం. మళ్ళీ మూత తీసుకొని ఒకసారి చెక్ చేద్దాం ఉడికిందో లేదండి. ఇలా ఉడికిందండి. ఇప్పుడు ఈ రొట్టెను విరగకుండా నెమ్మదిగా తీసుకోవాలండి. అట్ల పెనంతో టర్న్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా రెండో వైపు గోల్డెన్ రంగు వచ్చేలాగా బాగా కాల్చుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం చుట్టూ. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మరికొంచెం సేపు ఈ రొట్టెను వేగనిద్దాం. ఇప్పుడు మూత తీసుకుందాం. అట్లకారతో అట్టు వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. రొట్టె వేగిందండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ రొట్టెను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.